కర్ణాటకలోని ఓ రైతు తన పంటతోనే నిరసనకు దిగాడు. పొలానికి దారి ఇవ్వటం లేదని సర్కారీ ఆఫీస్ ముందు ఆందోళన చేశాడు. తుమకూరు జిల్లాలో తన పొలానికి దారి ఇవ్వాలని రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలాగా తిరిగాడు రైతు ప్రసన్న కుమార్. అధికారులకు లంచం ఇవ్వడానికి తన దగ్గర డబ్బులు లేవని, కావాలంటే తాను కష్టపడి పండించిన ముల్లంగిని లంచంగా తీసుకుని పని చేయాలని నినాదాలు చేశాడు. మధుగిరి తహసీల్దార్ ఆఫీస్ ముందు మైక్లో అరిచాడు రైతు ప్రసన్న కుమార్. ఇక ప్రసన్న కుమార్ మధుగిరి తాలూకా జక్కనహల్లి గ్రామానికి చెందిన సామాన్య రైతు. సర్వే నంబర్ 81లో ఆయన పొలం ఉంది. ప్రభుత్వ రికార్డు ప్రకారం ఆ పొలానికి దారి ఉంది. కొందరు ఆక్రమించుకోవడంతో రైతు తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. ఇక పలుమార్లు ఫిర్యాదు చేసినా కూడా లోకాయుక్త చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. వాయిదాలతో కాలం వెళ్లదీస్తున్నారు. లంచం ఇవ్వనందునే అధికారులు తన పనిని చేయటం లేదని భావించిన ప్రసన్న కుమార్ తాను పండించిన పంటనే లంచంగా ఇవ్వడానికి ఆఫీస్ దగ్గరికి వచ్చాడు. ದಾರಿ ಬಿಡಿಸ್ಕೊಡೋದ್ಬಿಟ್ಟು 2 ವರ್ಷದಿಂದ ಲೋಕಾಯುಕ್ತರಿಗೆಲ್ಲ ಅರ್ಜಿ ಹಾಕಿ ಎಲ್ಲ ಮಾಡಿ ಇದು ಮಾಡಿ ಇದುವರೆಗೂ ದಾರಿ ಬಿಡಿಸ್ಕೊಟ್ಟಿಲ್ಲ. ಹೊಸ ದಾರಿ ಮಾಡ್ಕೊಡಿದ್ರೆ ಅದು ಮಾಡ್ಕೊಡ್ತಾ ಇಲ್ಲ. ಒತ್ತುವರಿ ಮಾಡಿದ್ರೆ ಬಿಡಿಸ್ಕೊಡ್ತಾ ಇಲ್ಲ. ನಮ್ಮ ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ತಹಸೀಲ್ದಾರರು ಸುಮ್ಮನೆ ನಮ್ಮ ಎದುರುಗಡೆ ಹೋಗಿ ಮಾಡ್ಕೊಡ್ರಿ ಅಂತಾರೆ. ಮನೆ ಲೋಕಾಯುಕ್ತರು ಬಂದೆ ಅವರೇ ಹೇಳಿದ್ದಾರೆ ಮಾಡ್ಕೊಡಿ ಹೋಗಿ, ಒಂದೊಂದು ತಿಂಗಳ ಟೈಮ್ ಕೊಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ. 2 ತಿಂಗಳಾಯ್ತು, ಇಲ್ಲಿವರೆಗೆ ಯಾರೂ ಬಂದಿಲ್ಲ. ನಾನಿವತ್ತು ಅದೇ ಕೆಲಸ ಬಂದಿದ್ದೀನಿ. ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ದುಡ್ಡು ಕೊಡೋಕೆ ದುಡ್ಡಿಲ್ಲ ನನ್ನ ಹತ್ರ. ಮೂಲಂಗಿ ಮಾರ್ಕೊಂಡು ಜೀವನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ನಾನು. ಅದಕ್ಕೋಸ್ಕರ ಮೂಲಂಗಿನ ಲಂಚ ಕೊಡೋಕೆ ಬಂದಿದ್ದೀನಿ ಇವತ್ತು. ನಮ್ಮ ಅಧಿಕಾರಿಗಳು ಅಂದ್ರೆ ಆರ್.ಐ. ಜಯಪ್ರಕಾಶ್ ಅಂದ್ಬಿಟ್ಟು, ನಮ್ಮ ವಿ.ಎ. ಬಂದ್ಬಿಟ್ಟು ಶರಣ್ ಅಂದ್ಬಿಟ್ಟು, ಇಬ್ಬರು ಬಂದು ದಿನ ಒಂದೊಂದು ಕತೆ ಕಟ್ಕೊಂಡು ದಿನ ತಡ್ತಾವ್ರೆ ಸಾಲಿಗೆ. ನನಗೇನ ಮಾಡಿ ಅನುಕೂಲ ಮಾಡ್ಕೊಡಿ, ಇಲ್ಲ ನೀವು ವಾರದಲ್ಲಿ ಬಂದಿಲ್ಲ ನೇಣು ಹಾಕೊಂಡ್ಬಿಡ್ತೀನಿ. ಅಷ್ಟೇ ಮಾಡೋದು.